హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్నీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో ఈ రోజు అయితే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం. అదైతే పన్నీర్ శాండ్విచ్. చాలా చాలా ఈజీ రెసిపీ. దానికి ముందుగా కావాల్సినవి పన్నీర్, చీజ్ ఏదైనా డైస్డ్ ఆర్ నార్మల్ చీజ్, అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి మీ క్వాంటిటీకి తగ్గట్టు పెద్దవి అయితే పెద్దవి, చిన్నవి అయితే చిన్నవి. అండ్ నెక్స్ట్ మయోనీస్ అనేది మీకు డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే వెజ్ మయోనీస్ తీసుకున్నాను. అండ్ కారం ప్లేస్లో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అనమాట బ్రెడ్ అనేది శాండ్విచ్ బ్రెడ్ ఆర్ నార్మల్ బ్రెడ్. నెక్స్ట్ ముందుగా చూసిన ఆనియన్స్ని సన్న పీసెస్గా కట్ చేసుకొని అవైతే బౌల్లోకి వేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా వేసుకోవాలి. అండ్ పన్నీర్ అనేది మనకి ఫుల్ పట్టదు, క్వాంటిటీకి తగ్గట్టు పడుతుంది. సో నాకైతే హాఫ్ పన్నీర్ వేసేసుకున్నాను. చిన్న పీసెస్గా చితిమి వేసుకునే దాని బదులు ఇలాగ తురిమి వేసుకున్నాము అంటే ఫ్రై కూడా ఈజీగా టోస్ట్ చేసినప్పుడు ఈజీగా ఫ్రై అవుతుంది. అండ్ ఆల్సో మనకు ఆ మిల్క్ ఫ్లేవర్ కూడా ఉండదన్నమాట. సో పన్నీర్ కూడా తురుముకొని ఏవైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో అందులో వేసేసి మయోనీస్ అండ్ కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇన్ ప్లేస్ ఆఫ్ కారం మీరు కారం స్కిప్ చేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు, సో ఐ హ్యావ్ అడ్జస్టెడ్ విత్ కారం. అండ్ నెక్స్ట్ చీజ్ని వేసేసి కంప్లీట్గా కారం, పన్నీర్, ఆనియన్స్, మయోనీస్ అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టఫ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ శాండ్విచ్కి మనం బ్రెడ్ అయితే తీసేసుకొని దాని మీద ఫుల్ బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా నేను చూపిస్తున్న విధంగా డయాగ్నల్గా కట్ చేసుకొని దాని మీద కొంచెం మయోనీస్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఉన్న స్టఫ్ అయితే ఏదైతే ఉందో మనకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదా, ఆ పన్నీర్ స్టఫ్ని అయితే మనం వేసుకొని నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ లైట్ బ్రౌనిష్ కలర్లో టోస్ట్ చేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ, త్వరగా 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నెక్స్ట్ ఒక సైడ్ ఏమో పన్నీర్ని స్టఫ్ చేస్తాము, ఇంకొక సైడ్ ఏమో ఖాళీగా ఉన్న బ్రెడ్ని అయితే పెట్టేసి ఒక ప్యాన్ తీసేసుకొని బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా ఓకే వేసేసుకొని 2 సైడ్స్ లైట్ సిమ్ ఫ్లేమ్లో ఒక లిడ్ పెట్టేసి మంచిగా అటు బ్రౌన్ కలర్ ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని నీట్గా సర్వ్ చేసుకొని తింటే హాట్ డెలీషియస్ పన్నీర్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.